అమ్మాయి ఇంట్లో లేదు, నా తమ్ముడి ఇంటి దగ్గర బతుకమ్మ పేర్చింది. డ్రైవర్, ఫాస్ట్గా పోనీ. బాబు తొందరగా పోనీవయ్యా. పూల జాతరా తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కనలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా వంత పాడుతూ మురిసే వనితలు నినూరురా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా. చూడండి, బతుకమ్మల్ని గంగమ్మకి జత చేసే ముందు మన బతుకులు చల్లగా ఉండాలని మనకేం కావాలో మనసులో కోరుకుని అమ్మవారికి మొక్కి ఆ తర్వాత గంగలో వదలండి. భక్తి శ్రద్ధలతో మీరేం కోరుకుంటే అవన్నీ అనుగ్రహించే బతుకమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది. కూతురు నా కొడుకు మా ఇంటికి రావాలి. కన్నబిడ్డలతో కలిసి మా కుటుంబం హాయిగా సంతోషంగా బ్రతికేలా చూడతలే. అలాగే మధు జీవితం కూడా బాగుండాలి. దాని కన్న తండ్రి ఆదరించాలి. అక్కును చేర్చుకోవాలి. మా బాధలు కన్నీళ్లు తుడిచి మమ్మల్ని ఆదుకోతలే. మా అమ్మ కళ్ళల్లో సంతోషం ఎప్పుడూ తొలగిపోకుండా ఉండాలి. మేమంతా సెటిల్ అయితే అమ్మ మమ్మల్ని చూసి సంతోషపడుతూ ఉండాలి. ధరణి బాలు తొందరగా కన్నబిడ్డలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నన్ను మా నాన్న తన కూతురుగా యాక్సెప్ట్ చేయాలి. నేను బాలు గుణ జనని గారుల పిల్లలమంటున్నారు. ఇప్పటికీ అర్థం కావడం లేదు. మాకు మేముగా తెలుసుకోలేకపోతున్నాం. ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాచుకొని పెంచిన ఈ తండ్రిని వదిలి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. మాకు మా నాన్న అంటే ప్రాణం. అది వాళ్ళకు అర్థమయ్యేలా చేయి తల్లి. మేమెలా ఉన్నామో ఎక్కడున్నామో అలాగే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి సంతోషంగా బతికేలా చూడు తల్లి. నా కూతురు తన పిల్లలతో భర్తతో కలిసి సంతోషంగా ఉండేలా చూడు తల్లి. ఈ రోజుతో ఆ జనని పీడ విరగడైపోవాలి. తొందరలోనే ఆ ధరణి నాకు కోడలిగా రావాలి. దానికి చెందాల్సిన ఆస్తి మొత్తం నా చేతిలోకి రావాలి. అది నా చెప్పు కింద తేలులా బతికేలా చెయ్యి తల్లి. నేను ఏ కోరికతో వచ్చానో ఆ కోరిక నెరవేరదు. నెరవేరే అవకాశం లేదని నాకు తెలుసు. కాకపోతే ఈ శక్తి దుర్మార్గాలు మాత్రం సాగనివ్వకుండా చూడు తల్లి. గుణ సంతోషమే నా సంతోషమని భావిస్తాను. కన్న పిల్లలతో వాళ్ళంతా చల్లగా ఉండేలా చూడు తల్లి. వీళ్ల దుర్మార్గాలకి తగిన శాస్తి చెప్పు తల్లి. బతుకమ్మ గంగమ్మ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. సృష్టి స్థితి లయకారులని కూడా తనలో లయం చేసుకునే శక్తి గల ఆదిపరాశక్తి ఈ గౌరీదేవి. మనం ఈ బతుకమ్మల్ని 9 రోజులు 9 రకాల పూలతో గొప్పగా ఆరాధించి గంగమ్మ చేతికి బతుకమ్మ చేతిని అందిస్తాము. బతుకమ్మ చల్లగా ఉంటే మన బతుకుల్ని చల్లగా చూస్తుంది. బతుకమ్మ శ్రీచక్ర రూపం. ఆవిడ ఆరాధన ప్రకృతి ఆరాధన. సృష్టిలో ప్రతిదీ దైవానుగ్రహం వల్లే జీవనం సాగిస్తుంది. అందులో మనము ఒకళ్ళమే కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు అని బతుకమ్మని సాగనంపండి. మళ్ళీ 7కి ఆహ్వానిద్దాం.
కట్ట కింద ఉయ్యాలో వరిసెల్ల మధ్యలో ఉయ్యాలో ఎంగిలి పూల రోజు ఉయ్యాలో నువ్వుల పలారాలు ఉయ్యాలో తెల్లారి అటుకులు ఉయ్యాలో మరునాడు ముద్దపప్పు ఉయ్యాలో 4 నాన బియ్యం ఉయ్యాలో 5 అట్ల దోశలు ఉయ్యాలో 7 ఎలగా పండు 8 నా ముద్ద 9 రోజున తక్కుడు ముద్దలు గుణాలను మసి కలిసిపోయిరంత వావి వరుసలు మరిసి ఆడి పాడిరంత జలములు జల్లి ఉయ్యాలో గంగలో విడిసిరి ఉయ్యాలో అల్ల గుర్రమెక్కి ఉయ్యాలో సాగిపో మా తల్లి ఉయ్యాలో మల్లొచ్చే ఏడాది ఉయ్యాలో తిరిగి రా బతుకమ్మ ఉయ్యాలో మల్లొచ్చే ఏడాది ఉయ్యాలో తిరిగి రా బతుకమ్మ ఉయ్యాలో. ఏంటి ధీరజ్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరిలో సైగలు చేస్తావేంటి? రా రా అని వచ్చినప్పటి నుంచి పీకు తింటున్నావు. ఎక్కడికి? అయినా నాతో నీకేం పని చెప్పు. ధరణి, నేను నీతో మాట్లాడదామని తీసుకొచ్చాను. ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి ఏముంది? నీకు నాకు మధ్య ఏం మిగిలిందని మా నాన్న క్లియర్గా చెప్పేశారు కదా, నీకు నాకు పెళ్లి జరగదని. ఇంకా ఎందుకు నా వెంట పడటం, ఎందుకు నాతో మాట్లాడాలని ట్రై చేయడం చెప్పు. అంతేనా ధరణి? ప్రతి క్షణం నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఒక్క క్షణం కూడా నా గురించి ఆలోచించవా? ఏం ఆలోచించమంటావు ధీరజ్? ఆలోచించడానికి ఏముంది? నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే. మా వాళ్ళకి ఇష్టం లేని పని నేను చేయలేను. ఆ విషయం నీకు క్లియర్గా చెప్పాను కదా, నువ్వు కూడా ఓకే అన్నావు. మళ్ళీ ఏంటి మాట్లాడవా, నా గురించి ఆలోచించవా అని అడుగుతున్నావు. అది కాదు ధరణి, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ప్రతి క్షణం నా మనసులో కదులుతున్నావు, నా కళ్ళల్లో మెదులుతున్నావు. నా చేతికి నువ్వు పెట్టిన ఎంగేజ్మెంట్ రింగు అలాగే ఉంది. ఈ రింగుని చూస్తూ నువ్వు నాతోనే ఉన్నావన్న ఫీలింగ్తో బతికేస్తున్నాను. నువ్వు కాదు అంటే, కుదరదు అంటే, మీ నాన్న గురించి ఒప్పుకోను అంటే ఎలా చెప్పు? మనది నిజమైన ప్రేమ కాదా? మనం ఒకరినొకరం ప్రేమించుకోలేదా? ప్రేమకు నువ్విచ్చే విలువ ఇదేనా ధరణి? నువ్వు పెట్టిన రింగిని నేను ఏమనుకోవాలి చెప్పు? నేను పెట్టిన రింగు అలాగే ఉందా? చూసావా, అలాగే ఉందా అని నన్ను అడుగుతున్నావు, కానీ నువ్వు తీసేసావా? నీ చేతికి కూడా ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది కదా, అంటే నువ్వు కూడా నన్ను మర్చిపోలేకపోతున్నావు. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అనడానికి ఈ ఉంగరాలే సాక్ష్యం. ఇష్టం పెంచుకున్న తర్వాత అంత కష్టంగా మనసుని చంపుకోవడం ఎందుకు చెప్పు? సారీ ధీరజ్, నేను నా ఇష్టాల గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేను. నేనెప్పుడో ఇష్టాలని చంపేసుకున్నాను. మా నాన్న ఇష్టమే నా ఇష్టం. ఆయనని కాదని బ్రతకడం కూడా కష్టం. నాన్న ప్రతి క్షణం నా కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఓపెన్గా క్లియర్గా వద్దమ్మా అని చెప్పిన తర్వాత మళ్ళీ నీతో నేను కంటిన్యూ కాలేను. మన ప్రేమకి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్. నన్ను మర్చిపో ధీరజ్. మర్చిపోలేకనే నీతో మాట్లాడాలనిపించి, నువ్వు నా మనసుని అర్థం చేసుకుంటావు అనిపించి, అదే ఆలోచనతో, చిన్న ఆశతో నీ చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చాను. తప్పైతే నన్ను క్షమించు, కానీ నేను నిన్ను మర్చిపోలేను. నిన్ను మర్చిపోవడం అంటే నేను మరణించడమే. దయచేసి ఇంకొక్కసారి ఆలోచించు ధరణి, ఆ ప్రయత్నం చేయి. అవును, ధరణి ఎక్కడా? అక్కడే ఉందా? అందరితో పాటు బయలుదేరడం చూసానే, రెట్ వెళ్ళింది.
ఈ శక్తి ప్లాన్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఏదో అటు పంపించు ఇటు పంపించు అని చెప్పింది. చేస్తే ఒక చవు, చెయ్యకపోతే ఇంకో చవు. మొత్తానికి ఏదో పెద్ద కుట్రే నడుపుతోంది. ఏంటి జనని, ఎవరి గురించో వెతుకుతున్నట్టున్నావు? ఎవరైనా మిస్ అయ్యారా? ధరణి కనిపించట్లేదు. అవునా? ధరణి బతుకమ్మల్ని వదిలిన తర్వాత మనతో పాటు రాలేదా? వచ్చినట్టు అనిపించింది. లేదు లేదు, నువ్వొక్కదానివే రావడం నేను చూశాను. తను వదిలే బతుకమ్మల్ని చూస్తూ ఉందేమో, లేకపోతే ఏదైనా ఆలోచనలో అక్కడే ఉండిపోయిందేమో. అయినా ఇబ్బందుల్లో ఉంది కదా. అటు వద్దనే నాన్న, ఇటు రమ్మనే అమ్మ, మధ్యలో నలిగిపోతూ ఉంది. ఏంటో ఈ కాలం పిల్లల్ని నమ్మటానికి అస్సలు వీల్లేదు. ఏ క్షణం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని భయం వేస్తోంది. మనం ఎంత కడుపు తీపితో పెంచినా వాళ్ళ మనసుకి కష్టం అనిపిస్తే నిమిషం కూడా ఆగట్లేదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ధరణి, ధరణి! ఈ శక్తి ఎక్కడుందో ఏంటో. సరే ధరణి, నిన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతున్నందుకు ఐఎమ్ సారీ. ఏమనుకోకు. నువ్వు ఎక్కడికి వెళ్ళావని అందరూ వెతుకుతుంటారేమో. వెళ్ళా. ధరణి, ధరణి! ధరణి, ధరణి! 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 వెళ్దామా?
ఇదేంటి అందరూ ఉన్నారు కానీ జనని గారు లేరు? జనని గారేరి? జనని ఏది? అయ్యింద్రా, ఇక దాని పని అయిపోయింది. మహా అయితే ఓ 2-3 మునకలు వేస్తుంది, ఆ తర్వాత మునిగిపోతుంది. శవం రేపో ఎల్లుండో పైకి తేలుతుంది. ఆ తర్వాత గుణే నువ్వుల నీళ్లు వదిలేస్తాడు. 10 దిన కర్మలు మనమే దగ్గరుండి జరిపిద్దాం. ఏమంటావ్? డన్ మమ్మీ. బతుకమ్మల దగ్గరే ఉన్నట్టుంది. లేదండి, ఇందాక ఆవిడ బయటికి రావడం నేను చూశాను. మా ఫ్రెండ్ ఎవరో కలిస్తే కాస్త ఆగాను. అవునా? తరుణ్, నువ్వేమైనా అమ్మని చూసావట్రా? అబ్బే లేదమ్మా. అయినా వారు వచ్చినట్టు చూసి చాలాసేపు అయింది, ఇంకా రాకపోవడం ఏంటి? ఇంకా వేరే ఎవరి దగ్గరైనా ఆగారా? దానికి బతుకమ్మలంటే పిచ్చి. అందరి ఆటలు పాటలు చూస్తూ లోకాన్నే మర్చిపోతుంది. సరేలేండి, నేను వెళ్ళి చూసి తీసుకొస్తాను. ఇదేంటి? ఇది కొంప తీసి దాన్ని చూస్తుందా ఏంటి? ధరణి ఇటే వస్తుందేంట్రా? ఏమో మమ్మీ, నాకు అర్థం కావడం లేదు. జనని గారు ఎక్కడా లేరేంటి?
అయ్యో మమ్మీ ధరణి